హాయ్ అండి, ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నానండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ మసాలా అన్నీ పోపుకేసినానండి. పోపుకేసేసి పచ్చిమిరపకాయలు 2, పుదీనా, కరివేపాకు, బిర్యానీ ఆకు, అల్లం వెల్లిగడ్డ ఇవన్నీ పోపుల్ని బాగా ఉడకాలండి. నూనెలా గోలినాకనే చికెన్ వేసుకోవాలి. చికెన్ 1.5 kg చికెన్ అండి. కడిగి పెట్టుకున్న పసుపు, ఇక చికెన్ వేసేయాలి. ఇవి గోలినాక చికెన్ వేసి ఒక చెంచా సాల్ట్ వేయాలనండి. వేసేసి మూత పెట్టేయాలి. నూనెలనే ఉడకాలనండి. బాగా నూనెలు ఉడికినాక కారం వేసుకోవాలి. ఇప్పుడు కారం వేస్తున్నా చూడండి. ఒక 4 స్పూన్ల కారము, 1 స్పూను సాల్ట్ వేసినాం. ఫస్ట్ వేసిన 1 స్పూను, 2 స్పూన్లు అయింది. ఇగో మంచిగా నూనెలనే ఉడకాలనండి చికెన్. ఇక మూత పెట్టేసేయాలి. ఒక్క చుక్క నీళ్ళు లేకుండా చికెన్ వండేసినానండి.